ఏపీ మాజీ సీఎం జగన్ మళ్లీ బెంగళూరు వెళ్లారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సతీ సమేతంగా జగన్ వచ్చారు. దాంతో ఎయిర్పోర్టు వద్ద కార్యకర్తలు జై జగన్ అని నినాదాలు చేశారు. అనంతరం ఇండిగో విమానంలో భార్య భారతితో కలిసి బెంగళూరు వెళ్లారు జగన్. అధికారం కోల్పోయిన 50 రోజుల్లోనే 3 సార్లు బెంగళూరు వెళ్లారు జగన్. దాంతో ఆయన ఫ్యూచర్ అంతా బెంగళూరుకే మకం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఇంకా రాడా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరు వెళ్లటంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. దీని గురించి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 45 రోజులైంది ఎన్నికలు పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం తర్వాత పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఎందుకొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరు వెళ్తున్నాడని చర్చ నడుస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గత 10 సంవత్సరాలలో కూడా అంటే దాదాపుగా 12-13 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన అనంతరం ఏదైతే ఎలక్షన్ జరిగినాయో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మొదటి అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. అలాగే రెండోసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కానీ అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా బెంగళూరు వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఎన్నికలు 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుచేత బెంగళూరు పదే వెళ్తున్నాడు అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా అధికారం కోల్పోయిన 50 రోజుల్లో 3 సార్లు దాకా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అంటే ఫ్యూచర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే రాజకీయ వ్యవహారాలు మొత్తం నడుపుతాడా, బెంగళూరు నుంచే అతని బిజినెస్లు మొత్తం వ్యాపార సంస్థలు కూడా నడుపుతాడనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గత 5 రోజులుగా కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి నిరసన తెలపడానికి మాత్రమే వచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న నేపథ్యంలో కానీ అసెంబ్లీలోకి వస్తా నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో అక్కడ జరిగిన వాగ్వివాదం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులని పోలీసులు అడ్డుకున్నారనే చర్చకైతే తావిచ్చింది. దీనికోసమే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినట్టు అర్థమవుతోంది. అలాగే గవర్నర్ ప్రసంగాన్ని కూడా ప్రసంగిస్తున్న సమయంలో వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు కలిసి పెద్ద ఎత్తున అడ్డుకున్న నేపథ్యం. అయితే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్ష హోదా కేటాయించకపోవడం, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కంటూ ఒక పార్టీ అధినేతగా గాని ప్రతిపక్ష పార్టీగా గాని అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ ఆవరణలో ఎక్కడో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక క్యాబిన్ కేటాయించకపోవడంతో కొంతమేరకు జగన్మోహన్ రెడ్డి నిస్సాయ నిస్పృతుల్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కి లేఖ రాశారు. అసెంబ్లీ స్పీకర్ ని అడిగిన నేపథ్యంలో వారి దగ్గర నుంచి ఛాంబర్ కేటాయిస్తారా అని గాని లేదా అని గాని ఏ సమాధానం రాకపోవడంతో కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. తనకి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో సీటు కేటాయించాలని, ప్రతిపక్ష హోదా అతనికి ఇవ్వాలని కూడా అసెంబ్లీలో హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా బెంగళూరు వెళ్లటంపై చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా భారతితో కలిసి బెంగళూరు పయనమయ్యారు. భారతి బై రోడ్డు కారులో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోగా అక్కడికి డైరెక్ట్ గా హెలికాప్టర్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇరువురు కలిసి కూడా మరలా బెంగళూరు పయనమయ్యారు. అయితే ఎందుకు పదే ఇప్పటికి 3 సార్లు ఈ 45 to 50 రోజులలో
దాదాపుగా 3 సార్లు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. ఎందుకు పదే పదే బెంగళూరు వెళ్తున్నారనే దాని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్న నేపథ్యంలో కర్ణాటకలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణకి ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బెంగళూరుకు మాత్రమే పదే పదే ఎందుకు వెళ్తున్నారు అనేది ఆ పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకా మీదట భవిష్యత్తులో కూడా ఆ బెంగళూరు నుంచే తన రాజకీయ వ్యవహారాలు మొత్తం కూడా నడుపుతాడా అన్న కోణంలో చర్చ జరుగుతుంది. అలాగే ఏదైతే బెంగళూరులో ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికారులకు గానీ కొంతమేరకు దూరంగా ఉండి రాజకీయ వ్యవహారాలు నడపాలని నిర్ణయించుకున్నట్లుగా గానీ, అలాగే అసెంబ్లీ సమావేశాలకైతే ఆ పూర్తి స్థాయిలో ఇంకా వెళ్లకుండా ఉండేందుకే నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఆ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు వెళ్ళటం మీద అయితే ఆ సంచలనం కలిగిస్తుంది. ప్రధానంగా అయితే చర్చ నడుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.